రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే ఈ ఊరిలో మాత్రం సంబరాలు చేసుకున్నారు. తనే సర్పంచ్ అభ్యర్థి అని చెప్పి గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. తమ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా అతనే ఆ వ్యక్తే సరిపోతాడంటూ ఏకగ్రీవ తీర్మానం చేసుకున్నారు. వారు అప్పటికే ఒక ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఎన్నికలకు ముందే నెరవేరుస్తానని చెప్పి ఆ హామీ పత్రంలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది. ఆ గ్రామంలో గుడి కట్టిస్తాను, అలాగే బొడ్రాయి పండుగ చేస్తాను, పోచమ్మ పండుగ కూడా మేము చేస్తామన్నటువంటి ఒక హామీలు ఇవ్వడంతో ఆ గ్రామస్తులందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే సర్పంచ్గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి చెరువుకొమ్ము తండా, పర్వతగిరి మండలం, అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక కొత్త రకమైనటువంటి న్యూస్ ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అసలు ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఇంత సంబరాలు చేసుకుని సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం పట్ల వాళ్ళ ఆంతర్యం ఏంటి, ఆ ఊర్లో ఉన్నటువంటి ఏమేమి ఆలోచనలు చేస్తున్నారన్నటువంటి విషయాన్ని ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాము. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ ఊళ్ళో మాత్రం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిపోయింది. దానికి సంబంధించి ఒక ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు. దీనికి సంబంధించి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తానని చెప్పి ముందు హామీ ఇవ్వడంతో గ్రామస్తులంతా కలిసి ఒప్పంద పత్రంలో సంతకం చేశారు. ఆ తర్వాత ఏకగ్రీవ తీర్మానం అయిపోయిన తర్వాత తనే సర్పంచ్ అభ్యర్థి అంటూ వాళ్ళు సంబరాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో మనం ఉన్నాము. దానికి సంబంధించినటువంటి ఊళ్ళో ఏం జరిగింది, అసలు దీనికి ముందే సంబరాలు చేసుకుని సర్పంచ్ ఏకగ్రీవం జరగడం వెనుక ఆంతర్యం ఏంటి, గ్రామస్తుల్ని అలాగే అభ్యర్థి దారావత్ బాలాజీని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు దీనికి సంబంధించినటువంటి కథ కమమిషి ఏంటో ఒక్కసారి ఆర్టీవీ ఆ గ్రామంలోకి పర్యటిస్తుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి దారావత్ బాలాజీ ఇంటి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఇదే వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంట్లో కూడా కొంతమంది వాళ్ళ బంధువులు, అలాగే ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ బంధువులు కూడా వాళ్ళ అనుచరులు కూడా ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది ఒక్కసారి దారావత్ బాలు అభ్యర్థి. బాలు గారు నమస్తే అండి, మీరేనా? ఓకే ఓకే. ప్రస్తుతం దారావత్ బాలాజీ సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఈయనను ఏకగ్రీవంగా తను ప్రపోజ్ చేశాడా లేకుంటే గ్రామస్తులు తనని ప్రపోజ్ చేశారా, ఎందుకు నిర్ణయం తీసుకున్నారనేది ఒకసారి బాలాజీతో మాట్లాడదాం. నమస్తే బాలాజీ గారు. నమస్తే సార్. మీకు సర్పంచ్గా ఈ అంటే మీ చెరువుకొమ్ము తండలో సర్పంచ్గా మీరు నిలబడతారని చెప్పి మొత్తం వార్తలన్నీ వైరల్ అవుతున్నాయి. అసలు కారణం ఏంది, దేని గురించి ఈ ఇష్యూ జరిగింది? అసలు మీరు సర్పంచ్ అభ్యర్థిగా మీరే నిలబడతా అన్నారా, లేకపోతే మీ గ్రామస్తులందరూ కలిసి మిమ్మల్ని ఎన్నుకుందాం అనుకున్నారా? మా గ్రామ ప్రజలు అందరు కలిసి నన్ను ఎన్నుకుంటా అని అన్న ముచ్చట ఏంటంటే సార్, ఇంతకుముందు మా తండలో పాలకుర్తిలో 2-3 పోరగాళ్ళు చచ్చిపోయారు. మా తండలో ఒక 4-5 మళ్ళీ మొన్న చచ్చిపోయారు. మొన్న సంవత్సరానికి 2-3-4 చచ్చిపోతా అంటే అంతకుముందు మా సర్పంచ్ను ఏకీగ్రహం చేసినాం. ఇప్పుడు సర్పంచ్ అయిపోయింది. ఇప్పుడు నీకు సుత అంతకుముందు ఏమో ఇట్లా చచ్చిపోతారు బొడ్రాయి ఇష్యూలా. బొడ్రాయి ఎవరు కట్టిస్తలేరు, నువ్వైనా నువ్వు కట్టి మేమందరం గ్రామ ప్రజలందరూ నీకు మేము సర్పంచ్గా చేస్తామని అన్నారు సార్. అయితే నేను అక్కడికి గుడి కాడికి పోదామని చెప్పి ఆ బొడ్రాయి కాడికి పోదాం అంటే బొడ్రాయి కాడికి పోదామని చెప్తే బొడ్రాయి కాడికి గుడి కాడికి పోయి బొడ్రాయి ఆంజనేయ స్వామి గుడి, పోషమ్మ గుడి, ఈ 3 గుళ్ళను నేను కట్టిస్తా, మీరందరూ నా సపోర్ట్ ఉండాలి, గ్రామ ప్రజలందరూ నా సపోర్ట్ ఉండాలి, ఉన్నోళ్ళు లేనోరు అంత పేద ప్రజలు ఉన్నారు అందరు సపోర్ట్ ఉండాలి, నేను కట్టిస్తా. కట్టి అని అంటలేను, నేను వ్యక్తిగతంగా నేను ఎక్కడో డొనేషన్ అడుక్కొచ్చైనా ఎక్కడెక్కడ తిరిగైనా ఎక్కడైనా ఎవరి కాలు బట్టైనా మనం 15 మంది నాతో రారి మనం పోదాం. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన వాళ్ళు కాడ పోయి కాళ్ళు ఏలో బట్టి మనం ఖచ్చితంగా మన బొడ్రాయిను, మన ఆంజనేయ స్వామి గుడిను, పోషమ్మ గుడిను మనం కట్టిస్తాం. మనం ఈ ప్రభుత్వానికి మనకు ఏ వ్యతిరేక లేకుండా మన సొంతం టాలెంట్తోనే మన తండ ప్రజలతోనే మాట్లాడి పోయి కట్టిద్దామని నేను అందరితోని కలుసుకుంటా. మేము అందరు ప్రజలు కూర్చుంటాం సార్. అయితే వీళ్ళు ప్రజలందరూ ఏం చేశారంటే, మరి ఇంతకుముందు అట్లా కట్టిస్తారో 4-5 పోయారు, అట్లనే పోయారు, మీరు సుధా గట్టిస్తారో గట్టియారో, మీరు గట్టిస్తామని గ్యారంటీ చెప్తే మేము తండ ప్రజలు అందరం నీ సపోర్ట్ ఉంటాం. మా తండలో చాలా మంది ఇప్పటికే ఒక 20 మంది దాకా చచ్చిపోయారు, అందరూ బాధలు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారు, అది ఇది అని అంటే నేను సర్పంచ్గా ఎన్నుకుంటామని ఒకటేసారి ఉండాలని చెప్తే నేను ఇక సరే మీతో పాటు నాతో ప్రజలతో పాటు నేనని అనుకొని కట్టిస్తా అని
వాళ్ళకు మాట ఇచ్చాను సార్. ఓకే. ఇప్పుడు దాదాపు సర్పంచ్‌గా నిలబడాలంటే మీకు కొంత రాజకీయ అవగాహన గతంలో ఉండాలి. ప్లస్ ఇప్పుడు 10th క్లాస్ కూడా మ్యాండేటరీ అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా 10వ తరగతి వరకు చదువుకోవాలని చెప్పి అంటున్నారు కదా! మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 5వ తరగతి చదువుకున్నా సార్. నేను 5వ తరగతి చదువుకున్నా. కాకపోతే నేను తండా ప్రజలకు ఈ ఒక 10-15 సంవత్సరాల నుంచి సేవలు ఇంతకుముందు గుడి కట్టించిన, ఇంతకుముందు దుర్గమ్మ గుడి కట్టించిన, ఇంతకుముందు తండలో ఏ సమస్యలు ఉన్నా, భార్యాభర్తలు లొల్లి పెట్టుకున్నా, మనుషులు చచ్చిపోయినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ పరిష్కారాలు వచ్చినా నేను వాళ్ళకు ఇంటింటికి నా పనులు ఏం లేదు, నా పనులు ఇడిచిపెట్టి వాళ్ళ సేవలు చేసుకుంటా. ఇది సుధా ఇంకో మంచిగానే సేవ చేయాలని నా అభిమానం, నా మీద ప్రేమతో ప్రజలందరూ నన్ను ఎన్నుకుంటామని వాళ్ళు చెప్తేనే నేను వాళ్ళ మాటకు నేను నమ్మి, నా మాటకు వాళ్ళు నమ్మి అట్లా దుర్గమ్మ కాడికి పోయి బొడ్రాయి గట్టి బాలాజీ నీ మీద అందరు తండ 780 ఓట్లు ఉన్నాయి. 1500 జనాభా ఉన్నారు. అందరు ఈ జనాభా మొత్తం తండ ఏకో డాటిగా వచ్చి మాట్లాడిరు సార్. మాట్లాడితేనే నేను సుధా ఓకే అని చెప్పిన. అంతేగాని ఇలా ఏ ప్రభుత్వం మీద ఏ అధికారాలు నాకు ఏమి తెలియదు సార్. ఏ పాపాలు పుణ్యాలు నాకేం తెలియదు. ఓకే. ఇప్పుడు గుడి కట్టేయాలన్నా, లేకపోతే మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ఆంజనేయుని గుడి కానీ, పోచమ్మ గుడి కానీ, అలాగే బొడ్రాయి పండుగ కానీ, ఏది చేయాలన్నా కానీ దాదాపు కొన్ని లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం. అసలు నీకు భూమి ఎంత ఉంది, ఎన్ని ఎకరాల వ్యవసాయం ఉంది, ఇవన్నీ ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో మీరు వాళ్ళకు హామీ ఇచ్చారు? మీ మీద ఏ నమ్మకం పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు? సార్ నాకు 4 ఎకరాల భూమి ఉన్నది సార్. నా బిడ్డకు 1 ఎకరం ఇచ్చేసిన. ఉన్న 2 ఎకరాలలో మా కొడుకులు తీసుకున్నారు. నాకు ఒక 20 గుంటలే, నాకు పాల్గు 20 గుంటలే ఉన్నది. నా ఏ హామీలు అంటే ప్రజల బలంతోనే, మా తండ ప్రజల 15 మంది కమిటీ బలంతోనే నేను డొనేషను. అప్పుడు ఎంతకుముందు మేము గుడి కట్టినప్పుడు ఎమ్మెల్యే శ్రీధర్ దగ్గర, ఆరు రమేష్ దగ్గర, ఇంకో వేరే పోయి ఆడ ఎంపీల దగ్గరలో అక్కడ ఇంకో అందరి దగ్గర అడుక్కుంటా మా గుడిని మేము కట్టించుకున్నాం. అదే రూపంగా నేను ఇట్లా డొనేషన్లతోని నేను కట్టిస్తానని ఆ పట్టుదలతోనే ప్రజలకు హామీ ఇచ్చాను. అందే తప్ప నా దగ్గర నా ఆస్తులు ఏమీ లేవు. ఆ బలంతోనే, ప్రజల బలంతోనే, ప్రజలు నా మీద ప్రేమతోనే అంటేనే వాళ్ళ బలంతోనే నేను ఈ పని చేయిస్తా అని ఒప్పుకున్నా. ఓకే. ఇప్పుడు మీ వయసు ఎంత? ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు ఉంటుంది సార్. నా వయసు 52 సంవత్సరాలు ఉంటుంది. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. మరి 1984 తర్వాత 3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేద్దన్నది ఒక నిబంధన అయితే ఉంది. ఆ విషయం తెలుసా మీకు? ఆ నిబంధన ఉంటే నాకు 3 పిల్లలని వాస్తవం. నాకు ఈ ఎలక్షన్ మీద, నాకు ఈ దేని మీద నాకు అవగాహన లేదు సార్. నేను ప్రజల సేవ చేయాలి, ప్రజల కొరకే అంకితం కావాలి. నాకు ప్రజలే నాకు దేవులు. నేను వాళ్లకు దేవునితో సమానం. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే నాకే ఎక్కువ ప్రేమ అట్లా లెక్క ఉన్నారు. అందుకే దేవునితో సమానం అని నా ప్రజలకు నేను సేవ చేయాలని కోరుకున్నా సార్. అంటే సేవ చేయడానికి ఇవన్నీ ఏది అడ్డంకు కాదన్నది మీ అభిప్రాయం? నేను సేవ చేయడానికి ఈ అడ్డంకులు ఎందుకు, నాకు ఏ అవసరం లేదు, దేనికి అవసరం లేదు. నేను ఒక వ్యక్తికరంగా నేను సేవ చేయడాలే. ప్రజలు నా నమ్మకం మీద, వాళ్ళ నమ్మకం మీద నన్ను కోరుకున్నారు కాదు, వాళ్ళ నమ్మకం మీద వాళ్ళకు సేవ చేయాలని నాకు నమ్మకం సార్. ఓకే. ఇప్పటి వరకు మరి ఇప్పుడు మీరు చేస్తున్న ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇదంతా జరగడం వల్ల చాలా ఒక చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అనుకుంటారు ఊరంతా ఓదారైతే ఉలిపికట్ట ఓదారు అన్నట్టు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల ప్రకారమే అందరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇటువంటివి జరిగితే బాగుండనేది ఒక ఆలోచన. కానీ అంతకు ముందే మీకు ఎందుకు అంత అత్యుత్సాహంతో వెళ్ళినరు? లేకపోతే మీ గ్రామస్తులు ఎవరైనా మిమ్మల్ని కావాలని ఈ విధంగా పురిగొల్పారా? లేకపోతే మీ ఆలోచననే ఇట్లా ఉందా? ఎందుకంటే కొద్ది రోజులు ఆగితే ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు కదా, ఎప్పటికీ నోటిఫికేషన్ త్వరలో వస్తుందని చెప్పి కూడా వారు చెప్తూనే ఉన్నారు. ఆ కొద్ది రోజులు ఆగకపోవడంలో ఆంతర్యం ఏంటి సార్? మాకు గ్రామ ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యగారులను అడుగుతున్నాం, వాడవాడకు దేవుళ్ళు వస్తారు, మా లేడీస్ వాళ్ళను దేవుళ్ళు వస్తుంది, బొడ్రాయి కట్టియాలి
ఆ అయ్యగారులను అడుగుతారు. మంచి రోజు రోజుకు చచ్చిపోతారు మనుషులు. మనకు ఏ పార్టీ ఏ సంబంధాలు లేకుండానే నేను వ్యక్తిగతంగా మనం అందరం కట్టిద్దాంపా మన బొడ్రాయి, మన గుడి, మన గుడి, మన బొడ్రాయి, మన ఆంజనేయ స్వామి గుడి, ముత్యాలమ్మ గుడి మనం కట్టుకుంటేనే మనం ఆ ఎలక్షన్ వచ్చేదాకా మనకు లేకుండా మనం కడితేనే బాగుపడతాం, లేకుంటే మనం అంతా చచ్చిపోతాం తండ మొత్తం అని ఆలోచన మీదనే మేము ఇది స్టార్ట్ చేసుడు మొదలైంది. కానీ మాకు ఏ రాజకీయం మీద ఏ ప్రభుత్వం మీద ఏ వ్యతిరేకం లేవు సార్ మాకు. ఓకే. అంటే ఇప్పుడు మీ ఊరి గ్రామ అవసరాలు అంటే మేము ఒకటి విన్నాం, నిజమేనా అది? మీ గ్రామంలో చాలామంది యువకులు చనిపోయారట, ముసలోళ్ళ కంటే ఎక్కువ యువకులే చనిపోయారని చెప్పి అంటున్నారు. అది ఎంతమంది చనిపోయారు, ఎంత కాలంలో మీరు ఇదంతా గమనించారు? ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు ఇక్కడ అన్నారం కాడ ఒక ఆయన చచ్చిపోయిండు, పాలకుర్తి గల 3 పొరగాలు చచ్చిపోయిండు. అప్పుడు దేవుని గుడి అప్పుడు ఆ పాలకుర్తిలో మేము దగ్గర పోయినాం, ఆయన మాకు ఎవడు పట్టించుకోలేదు. పాలకుర్తిలో చచ్చిపోయినాం, ఇంకొకడ చచ్చిపోయినారు. మా ఊరుకు సంవత్సరానికి 20 మంది పెద్దలు మంచి యువకులు 10వ తరగతి 12వ తరగతి చదువుకున్న పొరగాలే చచ్చిపోతా అంటే ఆ బాధలతోని మేము దుర్గమ్మ బొడ్రాయిను కట్టియాలని అయ్యగారులను అడుక్కుంటా వాళ్ళని అడుక్కుంటా ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎవ్వడు పట్టించుకుంటలేరు. నాకెందుకు అంటే ప్రజలు అందరూ ఇక నువ్వే చేయాలి, నువ్వు చేయకపోతే ఇబ్బందులు అవుతుంది. మళ్ళీ అక్కడ నాగరం కాడ పోయినప్పుడు ఒకటి చచ్చిపోయిండు, మొన్నోడు చచ్చిపోయిండు, రోజుకు చచ్చిపోతా అంటే ఇక లాభం లేదు, నువ్వు కట్టితేనే మేము బాగుపడతాం, ఇక నువ్వు కట్టి మేము అందరం నీతోని సపోర్ట్ ఉంటామని ప్రజలు అంటేనే నేను ప్రజలకు సేవ చేయడానికే అంకితం ఉన్నా సార్. ఓకే, మీరు ప్రజలకు సేవ చేయడం కోసమే అంకితం అంటున్నారు. మీరు ఇంతకుముందు గతంలో సర్పంచ్గా మాత్రం ఇంతవరకు చేయలేదు కదా. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ కూడా గ్రామంలో మంచి చెడు చూసుకుంటారు. అతను కూడా ఇప్పుడు మాజీ సర్పంచ్ని కూడా గ్రామంలో పెద్దగానే ఉంటారు కదా, తను కూడా మీకు ఏకగ్రీవం మీద సంతకం పెట్టాడా? నేను ఏకగ్రీవంగా అంతా మా తండోలు ఇట్లనే మొత్తం అంతకుముందు ఆరు రమేష్ ఉన్నప్పుడు మా సర్పంచ్కు ఏకగ్రీవ చేశారు సార్. ఆయన ముసలాయన అంటే అంతకుముందు సర్పంచ్ కూడా ఏకగ్రీవమైంది ఇక్కడ. అంతకుముందు ఎన్నికలు ఏం లేవు, అంతకుముందు సర్పంచ్ ఏకగ్రీవం అయింది సార్ ఇక్కడ మా చెరుకొం తండలో. అంతకుముందు సర్పంచ్ ఏకగ్రీవం అయింది. ఆయన ముసలాయన, ఆయనకు ఏం చేయలేక పాపం ఆయన ఏదేదో ఆయన చేసిన కాడికి ఆయన చేసిండు. కానీ ఇక ఈ బొడ్రాయి కట్టు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, నేను ముసలోని నాకేమున్నదంటే ఇక అంతా చెప్పుకుంటా వస్తా అంటే ఎవడు పట్టించుకుంటా పోతా అంటే మేము ఒక 15 మంది కమిటీ పెట్టుకొని ఈ బొడ్రాయిని కట్టాలి, మనం ఎక్కడైనా ఇక్కడ కాదు వేరే ఊర్లలో పోయి కాళ్ళ బట్టైనా చందాలు అడుకుంటా ఏదో గోస పడుకుంటా చేసుకొని కట్టాలని ఆలోచన మీద నేను ముందుకు వెళ్ళాను సార్. ఓకే, అంటే ఇప్పుడు గ్రామ సర్పంచ్ మీద భరోసా లేదు, అందుకని గతంలో ఏకగ్రీవంగానే మీ తండావాసులు అందరూ ఎన్నుకున్నారు. ఇప్పుడు అనుకున్నటువంటి పనులు ఆయన హయాంలో కాలేదు. కానీ ఇప్పుడు అందరికీ గతంలో నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు మీరు చేస్తున్నారు కాబట్టి జనాలందరూ మిమ్మల్ని ఒక నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకోవడంలో భాగంగానే ఎట్లాగూ ఎన్నుకున్నారు కాబట్టి ఏకగ్రీవంగా సర్పంచ్గానే మీరు చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళు చేశారంటారు మీరు, అంతే కదా? ఓకే, మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఒక లీగల్ ఇష్యూస్ కూడా అయ్యేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. అది మరి ఎవరైనా మిమ్మల్ని అధికారులు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని సంప్రదించారా, మండలం నుండి కానీ జిల్లా నుండి కానీ? సార్ మాకు మా మండలం నుంచి ఎంఆర్ఓ సారు, గిరిదావరి వాళ్ళందరూ మండలం నుంచి, మా విలేజ్ నుంచి మండలం నుంచి అందరూ కార్యదర్శి మేడం అందరూ మా గ్రామ పంచాయతీలో నిన్న కూర్చొని నీకు ఏం ఆస్తులు ఉన్నాయి, ఏది ఉన్నది, నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నాకు ఏం ఆస్తులు లేదు, నేను 4వ-5వ తరగతి, నేను సంతకం ఈ బొడ్రాయిను గట్టి అంటే నేను నాకు బొడ్రాయిను కట్టి అయితే ప్రజలందరూ కట్టు అని చెప్తే నేను వాళ్ళతో వెళ్ళి బొడ్రాయిని కట్టిస్తా అని మాట ఇచ్చినా. కానీ నాకు ఏ ప్రభుత్వం మీద ఎవరి మీద ఏ కపటం లేదు, ఏ కుట్ర లేదు, న్యాయంగా చెప్తున్నా సార్ అని ఎంఆర్ఓ సార్తో చెప్తే సరే ఓకే ఇక ఇదంతా ఫేకు, ఇదంతా వేస్ట్, మీరు ఇవన్నీ పనులు ఇప్పుడు ఎలక్షన్ వచ్చేదాకా ఏది చేయకండి, మీరు సప్పుడే ఊకోర్రి అని చెప్పి ఎంఆర్ఓ సారు, ఎంపీడీఓ సారు వీళ్ళందరూ చెప్పి వెళ్ళారు సార్. ఓకే, ఇక్కడ మీకు 2 అబ్జెక్షన్స్, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ పోటీ చేయడానికి ఇప్పుడు 3 పిల్లలు అని చెప్పి అంటున్నారు, ఆ తర్వాత 10th క్లాస్ కూడా చదువుకోలేదని చెప్పి అంటున్నారు. ఈ 2 విషయాలు ఇప్పుడు మీకు గతంలో తెలుసా ఇట్లా అభ్యర్థి ఖచ్చితంగా ఈ నిబంధనలు ఉండాలని చెప్పి? మాకు 3 పిల్లలు ఉన్నారని
నాకు ఈ అభ్యర్థి నాకు ఇప్పుడు ఏం లేదు సార్, నేను 52 సంవత్సరాలు ఉన్నదని నేను ముసలోనని గడతా అని ఆలోచన మీదనే ప్రజలకు నాకు ఆస్తి చూసి కాదు, నా నమ్మకం మీద జనం నమ్మకం మీద నేను ఏకీకర చేద్దామని అనుకున్నారు. కానీ నా ముగ్గురు పిల్లలు, వెనక పిల్లలు, ముందు పిల్లలు ఏం ఆలోచించలేదు సార్ నేను. ఓకే 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 సార్. అంటే ఇప్పుడు మీ తండాకు సంబంధించినటువంటి వ్యవస్థ ఒక్కసారి పరిశీలించినట్టయితే ఇప్పుడు మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఈ తండాకి? ఎందుకు మేము ఇంత భరోసా పెట్టుకున్నారు మీరంటే కొన్ని మచ్చుగా 2-3 చెప్పండి విషయాలు. నేను ఈ తండకు ఇంతకుముందు దుర్గమ్మ గుడి నేనే ముందు ఉండి కట్టించాను. ఇంతకుముందు ఇక తండల రోడ్డు గిట, సిసి రోడ్లు గిట బూడిదలు ఉన్నా, ఎవరు ఇబ్బందులు పడ్డా, ఏ కష్టకాలాలు వచ్చినా, ఏది ఉన్నా నేనే ముందు ఉండి తండల నడుపుతా సార్. అందుకే నా మీద ఎక్కువ నమ్మకం. ఓకే ఓకే. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలను అయితే పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దాని తర్వాత మనం మాట్లాడదాము. కొంతమంది గ్రామస్తులు కూడా, ఎందుకంటే వీళ్ళు పక్కనే ఉన్నారు, వాళ్ళు ఏమేమి చెప్తారో చూద్దాము. ఏకగ్రీవం ఎన్నుకోవడం పట్ల నిజంగా వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందో ఒకసారి మనం మాట్లాడదాము. చెప్పండి, అసలు ఈ దాదాపు మీరు కూడా చదువుకున్నారు కదా, మీరు కూడా యువకులు లెక్కగా కనిపిస్తున్నారు. మరి అన్ని క్వాలిఫికేషన్స్ కూడా మీలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది యూత్ ఉంటారు. మరి తననే ఎన్నుకోవడంలో ఆంతర్యం ఏంటి? తను అంటే ఆయన మంచి చెడుకు అన్నీ ముందుంటాడు, ప్రజలతో కలిసిపోతాడు, రూపాయి లేకున్నా నా ఓడని ఉరికిపోతాడు. ఏదన్నా రోడ్డు ఏదైనా ఉన్నా, సందు గల్లీ ఉన్నా, లొల్లి ఉన్నా, ఏదైనా అందరి సమభాగం చూసేది బాలాజీ. ఇంతకుముందు గతంలో సర్పంచ్ ఏం చెప్పాడంటే, నేను ఇది కట్టిస్తా అది కట్టిస్తా అని చెప్పేసి కొన్ని మాత్రం చేశారు. కొన్ని మాత్రం చేయడం వల్ల ఆయన ఏకీగ్రహం చేసినాం, కానీ కొన్ని హామీలు నెరవేర్చకపోయాడు ఆయన. అదే నమ్మకం అప్పుడు బాలాజీ అయ్యేది. బాలాజీని ప్రజలే ఆపిచ్చి ఆయనకు ఏకీగ్రహం ఇచ్చారు. ఇతను కూడా నెక్స్ట్ సారి నువ్వే అని నమ్మకంతో తండా ప్రజలందరూ ఎన్నుకున్నారు. అది కూడా ఆ గుడిలో కూర్చోవడం కారణాలు ఏంటంటే, తండా ప్రజలందరూ కూర్చున్నాం. తండా ప్రజలు కూర్చునేసరికి తండాలో ఒక ఎంత చావులు గీవులు జరుపుతా అంటే, ఇక నేను కట్టిస్తాను అని కొంత ముగ్గురు నలుగురు ముందుకు వచ్చారు. అంటే ఎందుకు కట్టిస్తారు మీరనే ఆలోచన మీద తండా ప్రజలు అందరూ అడిగారు. అంటే ఒక ఇంటికి వచ్చేసి బొడ్రాయి పండుగ అంటే కొన్ని లక్షలతో కూడిన పని, కొన్ని లక్షలు దాగుతాయి. కాబట్టి ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు. అందరినీ కలుపుకొని పోవాలంటే ఎవరి చేతిలో డబ్బులు వెళ్ళవు. బాలాజీ దగ్గర అయితే వెళ్తాయి. బాలాజీ కట్టిస్తాడు పక్కా. ఎక్కడో డొనేషన్ అడుకో, ఎక్కడో చందా అడుకో, ఎవరినైనా ₹1 మా బొడ్రాయి పండుగ అనగా ముత్యాలమ్మ గుడి, హనుమాన్ టెంపుల్ 3 కట్టించి, అంతవరకు 3 నెలల టైం ఉన్నా కూడా ముందు కట్టిస్తేనే నీకు సర్పంచ్ చేస్తామని తండా ప్రజలందరూ హామీ ఇవ్వడం వల్ల బాలాజీ నిలబడ్డారు. ఓకే, ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటాయి? జనాల సంఖ్య కాకుండా కుటుంబాలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు దగ్గర ఒక 600-700 కుటుంబాలు ఉంటాయి. 600-700 కుటుంబాలు ఉంటాయి. దౌలత్ నగర్ విలేజ్ కంటే పెద్ద గ్రామ పంచాయతీ మాది. ఓకే ఓకే. ఇంతకుముందు ఏ గ్రామ పంచాయతీలో ఉండేది? దౌలత్ నగర్ గ్రామ పంచాయతీలో ఉండేది. అంటే ఆ గ్రామ పంచాయతీ గ్రామం కంటే పెద్ద గ్రామ పంచాయతీ ఇది. ఓకే ఓకే. మెయిన్ హామ్లెట్గా ఇది ఉండేనా అప్పుడు? అదే ఉండేది, కానీ ఆ గ్రామ పంచాయతీకి 3 భాగాలు అయిపోయినాయి. ఓకే ఓకే. సరే, మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు మీరు ఏంటంటే అందరూ ఇప్పుడు మిగిలిన మీ గ్రామస్తులు కూడా చేస్తున్నారు. మీ గతంలో ఉన్నటువంటి సర్పంచ్ ఆయన కూడా ఏకగ్రీవంగా సంతకం పెట్టిండా? ఏకగ్రంగానండి. అంటే మీకు వ్యతిరేకంగా ఎవరూ లేరు, అంటే తండా సమిష్టి నిర్ణయం ఇది? అదేనండి, ఏకగ్రంగా అప్పుడు కూడా ఏకగ్రంగానే అయిండు. ఇప్పుడు ఈ బాలాజీని కూడా ఏకగ్రంగా చేయాలని జనాలు కూడా ఇప్పటి నుంచి వెళ్ళి కాదు, ఇది పోయిన ఈ సంవత్సరం నుంచి వెళ్ళి కూడా బాలాజీని సర్పంచ్ చేస్తేనే తండా ఉపయోగాలు పడతాయి, తండకు అభివృద్ధి జరుగుతుంది అని అందరు అనుకుంటా ఉన్నారు. ఈ మధ్యాహ్నం కూడా ఈ పిల్లలు చచ్చినప్పుడు కూడా మధ్యాహ్నం ఏమైందంటే, ఆ రోజే బొడ్రాయి జరిపిస్తామని అన్నారు. ఓ 10 మంది కూడి వాళ్ళు ఏం చేసిందంటే, ఏ రోజు మాట్లాడుకుందామంటే పలానా రోజు శుక్రవారం శనివారం ఏదో మాట్లాడుకుందామని అనుకున్న తర్వాత ఏమైందంటే, ఆ శుక్రవారం శనివారం మర్చిపోయిన అంతలో మళ్ళీ ఒక ముసలమే జరిగింది, ద్వాలి అనేది జరిగింది. ఆమె జరిగిన తర్వాత మళ్ళీ ఒక వారం 15 రోజుల తర్వాత అది కూడా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాట్లాడుకొని దాన్ని కూడా వదిలేసి ఏ రోజు అయ్యగారిని కూడా తెలుసుకున్నారు. అంటే అయ్యగారు ఏమన్నాడు, అదే అయ్యగారిని ఫోన్ చేసి తెలుసుకుంటే, బాబు నేను ఇట్లా కాదు, ఇది నాకు మీరు బుకింగ్ చేయాలి, బుకింగ్ చేస్తే నేను మాట్లాడి తర్వాత నేను వారం రోజుల తర్వాత మీకేమో ఎక్కడ నిలబెట్టాలి, బొడ్ర ఎక్కడ నిలబెట్టాలి, గుడి ఎక్కడ కట్టాలి, ఆంజనేయ స్వామి ఎక్కడ కట్టాలి, అది తర్వాత నేను నిర్ణయం తీసుకొని మీకు చెప్తా. మీరు తండోలంతా ఏకగ్రంగా అయ్యి ఓ 10 మంది కూడి డబ్బులు వసూలు చేసుకోవాలి, ఈ ఆశమాష తమాషా కాదు, ఇది లక్షలతోటి అయితే పని అంటే సరే అని అనుకున్నారు. ఆ సార్కు ఫోన్ చేయలే, అయితే ఆయనకు ఫోన్ చేయలే, మళ్ళీ ఫోన్ చేయక అట్నే మర్చిపోయారు. అట్నే మధ్యాహ్నం మళ్ళీ ఏదైనా పంచాయతీ ఏమైనా చిన్నపాటి ఏమైనా ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో కూర్చున్నప్పుడు ఈ ప్రజలు పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ
జ్ఞాపకం చేసుకొని అరే కట్టిద్దాం అనుకుంటా పోతుంది ఇక పోతా అంటే ఇట్నే మొన్న వర్షం పడుతుందండి. వర్షం పడుతా అంటే ఈ బాలాజీను వీళ్ళందరూ కూడింది ఇక కూడితే మరి అట్నే అనుకుంటా పోతారు. ఓకే ఓకే ఇక్కడ మీ వ్యవహారం అంతా సర్పంచ్ గారు మీ ఏకగ్రీవంగా ఉన్నటువంటి వాళ్ళు అందరు కలిసి అదే మాట్లాడుతున్నారు. మరొకసారి ఎందుకంటే యువకులు కూడా ఉన్నారు. ఒక్కసారి ఇప్పుడు దాదాపు ఏంటంటే ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ అన్నప్పుడు ప్రజలు ఎన్నికల పద్ధతి అనేది కూడా మనకు ఒక సిస్టమ్ ఉంది. మీరు ముందే ఏకగ్రీవంగా గతంలో ఎన్నుకున్నారు, ఇప్పుడు కూడా ఏకగ్రీవంగానే వెళ్తున్నారు. అంటే ఎన్నికలతో సంబంధం లేదంటారా మీకు? ఇప్పుడు మాకు ఎన్నికలతోనే అవసరం. కాకపోతే ఏంటంటే ఎలక్షన్లు జరిగే వరకు మాకు పనులు కావాలని మేము ప్రజలందరం హామీలు ఇస్తేనే ఆయనను ముందుకు నడిపిస్తున్నాం. ఇక ఆయనే ముందుకు నడవాలని ఆయన సొంతంగా స్వార్థంగా అయితే మాత్రం ముందుకు వెళ్ళలేడు. గ్రామ పంచాయతీ తరపు నుంచి మేము పబ్లిక్ అందరం చెప్తేనే ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పటి వరకు ఈ దాదాపు మీకు ఉన్నటువంటి 600 గ్రామాల గడపలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా ఈ వ్యతిరేకంగా లేరా? ఇక్కడ వ్యతిరేకంగా లేరు, అబ్జెక్షన్ అయితే ఎటువంటి వాళ్ళు లేరు. అయితే మీకు దాదాపు ఒప్పంద పత్రం కూడా మీరు రాసుకున్నారని చెప్పి తెలిసింది. ఎవరైనా ఆ టైంలో వ్యతిరేకంగా ఉండి నేను కూడా పోటీ చేస్తా అని ఎవరు మాట్లాడినా 50 లక్షలు జుర్మానా వేయాలన్నది కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పింది కదా. అయితే అది 50,000 జుర్మానం అని అనుకుంటేసరికి ఏం జరిగిందంటే మనకు ఫస్ట్ 50,000 కాదు, ఫస్ట్ పనులు అయినాక పనులు కాకుండా ఆగి ఎవరైనా నామినేషన్ ఎత్తే ఓకే, కానీ పనులు అయితా అంటే కూడా నామినేషన్ ఎత్తే మాత్రం 50,000 జుర్మానం అని ముందే మీరు కండిషన్ పెట్టుకున్నారు. అంతే. ఓకే ఓకే, ఇప్పుడు మరి ఆ నమ్మకం ఎందుకంటే మరి 2-3 నెలల్లోనే ఉండే అవకాశం కూడా ఉంది. అటువంటిప్పుడు ఈ 2-3 నెలల్లో పనులు అయితే అని మీరు నమ్ముతున్నారా? నమ్ముకున్నాం. ఎందుకంటే ఆయనకు కొన్ని డొనేషన్లు ఉన్నాయి. కాకపోతే కొన్ని రాజకీయ నాయకులు తెలిసి ఉంటారు ఆయనకు. దయాకర్ రావు అని, ఆరూరు రమేష్ అన్న కానీ వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆయనకు. కాకపోతే కొన్ని ఆయనకు ఊర్లో పోవడానికి కూడా అధికారం అనేది ఉన్నది. పోయి అడిగి తిరిగినోడు కాబట్టి అని తెలుసు అంటారు. అన్నీ ఆయనకు తెలిసి ఉంటుంది కాబట్టి తెలియని వాళ్ళం వెనకకుండి తెలిసిన వాళ్ళని ముందు పెట్టి గ్రామ ప్రజలందరం ఆయన తరపున మేమందరం సహకరించాలని చూసినాం. ఒకసారి మహిళలతో మాట్లాడదాము. మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి మాట్లాడదాం. మరికొంతమంది మహిళల్ని కూడా కనుక్కుందాము. ఎందుకంటే అసలు మహిళలకు కూడా అంటే ఏకగ్రీవ తీర్మానం అయినప్పుడు అన్ని వర్గాలను మనం ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, దారావత్ బాలాజీని ఈ తండావాసులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. మీరు దానికే కట్టుబడి ఉంటున్నారా? కట్టుబడి దానికే ఉంటాం సార్. బాలాజీ మంచోడు సార్, దానికే ఓటేస్తాం మేము. ఇప్పుడు మరి ఎందుకు అతనికంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు ఈ తండలో లేరా? లేరు సార్, మంచోడు చేస్తారు బాలాజీ మామ. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నటువంటి పరిస్థితులను చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ దారావత్ బాలాజీ అందరికంటే కొంత సర్వీస్ గతంలో నుంచి చేస్తున్నాడు కాబట్టి అతని ఏకగ్రీవంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. మరి మహిళలను కూడా మరికొంతమంది కనుక్కుందాము. చెప్పండి అమ్మా, అసలు దారావత్ బాలాజీ మీ గ్రామానికి ఇదివరకు ఏమైనా సర్వీస్ చేశాడా, లేకపోతే ఆయననే ఎందుకు మీరు ఇంత ఘనం ప్రపోజ్ చేస్తున్నారు? మాకు మంచోడు సార్, మాకు ఏ పని అయినా చేస్తాడు. ఇదివరకు ఏమైనా చేసిండా మీ ఊళ్ళో? ఉప సర్పంచ్గా చేసిండు, మాకు ఏ సౌకర్యం అయినా చేసిండు. అంటే ఇప్పుడు ఇంత ముందు ఉప సర్పంచ్గా ఉన్నాడు ఆయన? చేసిండు. ఇక అప్పటి నుంచే చేయాలి, మళ్ళీ సర్పంచ్ కావాలని మాకు మస్తు సంతోషంగా మా మామయ్యను ఒప్పించినాం. ఓకే ఓకే, అంటే మీరు అందరూ కలిసే నిర్ణయం తీసుకున్నారు? ఆ నిర్ణయం తీసుకున్నాం. మా తండ మంచిగా ఉండలేదు అప్పుడు, వయసు పిల్లగాళ్ళే మొత్తం ఖరాబ్ అయిన్లు, చాలా ఇబ్బంది పడ్డాం. కాబట్టి మామయ్య కావాలని ఇక అందరం కోరుకుని చేసుకున్నాం. ఓకే, మీరు చెప్పండి అమ్మా, దారావత్ బాలాజీ అందరికీ ఓకే కదా? అందరికీ ఓకే సార్, మాకు అందరికీ. ఈ తీర్థం పోయిర్రు, మన ఇదే ఏమో వాడు అదే గుడి కాడికి పోయిర్రు. గుడి కాడికి పోయి వచ్చే వరకు వాళ్ళకు పాలకుర్తికి పోయి అక్కడనే చచ్చిర్రు. అక్కడ చచ్చినా కూడా వాళ్ళకు ఎవరు కేల్ చేయలే. ఎవ్వరు చేసినా ఏ పోలీసు వాళ్ళు కానీ ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు వాళ్ళకు పట్టిలు ఎవ్వరు. ఈయనే బాలాజీ వచ్చిండు, బాలాజీ పోయిండు ఆడికే పోయి ఇక వాళ్ళని అక్కడనే నిర్ణయం తీసుకొని ఇక ఎవరు చంపిర్రో అది చేయలేదు. అది ఇక కిరణ్ గారు ఇంకోటి వాడు కూడా సరిగిపోయిండు, వాడు కూడా చచ్చిండు. 4 చచ్చిండ్రు. ఇంకా నెల కాగానే వాడు కూడా చచ్చిండు. ఇక ఇంతమంది చచ్చిండ్రు. ఈ తండాకి ఇది తండా అడిబియా, ఇది ఏందా బాలాజీ? ఎవరు చెప్తలేరు పట్టిపు. నువ్వైనా ఉండు. సంవత్సరం కిందనే 6 నెలల కిందనే 5 చచ్చిండ్రు, ఇంకా 5 తయారున్నారు అని నువ్వైనా ఏమైనా దేవునికి ఇట్లా సాయం చేయి అని అందరు కలిసి తండంతా కలిసి దీనికి పెద్దలు తీసుకుపోయినా. ఏం పార్టీ చేయలే, ఇది ఏం పెద్ద సమస్యలేం కాదు. ఇది పెద్ద పార్టీని కూడా పెట్టలేము. గుళ్ళనే చేసుకొని గుళ్ళనే కాగితం పెట్టించుకున్నావు. నువ్వు ఉండాలి బాలాజీ, మొత్తం మాకు సేవ చేయాలి అని అంటే నేను చేస్తా అని ఒప్పుకున్నాడు. అంతే, ఏం లేదు. అంటే ఆయనకంటే మంచి వ్యక్తి ఎవరు మీ తండాలు లేరా ఎవరు? మరి అప్పుడు చేసిండు, కొంత చేసిండు, కొంత చేయలే. ఇది వరకు ఉన్న మనిషి ఇప్పుడైతే ఈయన చేస్తాడని చేసినాం. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఆయనకు బాలాజీ కంటే వేరే ఇంకెవరు కనిపిస్తలేరు మీకు? వేరే లేదు, వ్యక్తి మంచిగా మాకు ఉన్నదని
పెట్టినాం. మరి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందుకే ఎందుకు ఈ సంబరాలు చేసుకున్నారు మీరు? సంబరాలు అంటే ఈ దుర్గా గుడి మన బోడ్రాయి గురించి నిర్ణయం చేసుకుంటామని పోయినాం. పోతే మళ్ళీ ఇది అంత చేసినాం. తర్వాత సర్పంచ్ ఎవడు ఉంటాడని చేసినాం. ఈయనకు ఎవడు చేయలేపలే, ఈయన మీద ఆయన చేయలేపారు, చేసినాం. ఓకే, అంటే ఇక బాలాజీ ముందుకు వచ్చిండని మీరు సంబరాలు చేసుకున్నారు తప్ప సర్పంచ్ అని కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి చెరువు కొమ్ము తండ పర్వతగిరి మండలానికి సంబంధించింది. ఇది వర్ధనపేట నియోజకవర్గము, వరంగల్ జిల్లా. అంటే దాదాపు ఈ ప్రాంతం నుండి అంటే పర్వతగిరి మండలం ప్రాంతం నుండి ఒక రాష్ట్ర స్థాయిలో కూడా బాధ్యత నిర్వర్తించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా మా సమస్యలకు ఎప్పటి నుండో పరిష్కారాలు మాత్రం లభించడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ చెరువు కొమ్ము తండలో కనిపిస్తుంది. ఒక్కసారి వారిని కనుక్కుందాము. ఇక్కడ మీరు దాదాపు పెద్ద పెద్ద నాయకులు కూడా ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్రావు కావచ్చు, అలాగే కడియం శ్రీరెడ్డి కావచ్చు. కడియం శ్రీరెడ్డి డిప్యూటీ సీఎంగా పనిచేసిండ్రు, అలాగే 9 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఏం డెవలప్మెంట్ అనేది జరగడం లేదనుకోవచ్చా? ఏం జరగలేదు ఇక్కడ. అంటే ఈ చెరుకొమ్ము తండ పర్వతగిరి మండలం, అంటే పర్వతగిరి కింద దౌలత్ నగర్ ఉండే, దౌలత్ నగర్ నుంచి మా తండ వేరైంది, సీకే తండ అని పెట్టారు దీని పేరు. అయితే అది వరకు కూడా కాలే, ఇప్పటి వరకు రోడ్డు కాలే, ఒక ఇల్లు ఇచ్చిన వాళ్ళు లేరు, ఎవరు ఇల్లు కట్టించిన వాళ్ళు లేరు, రోడ్డు లేదు. గ్రామ పంచాయతీ అంటే మొన్న గ్రామ పంచాయతీ అయింది, కానీ పోయిన సర్పంచ్ కూడా గ్రామ పంచాయతీ కట్టిస్తాడు, కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ స్కూల్నే ఉన్నది, కానీ గ్రామ పంచాయతీ కట్టింది అయితే లేదు. ఆ స్కూల్లోనే నడుపుతున్నారు ఇప్పటి వరకు. అది ఇది వాళ్ళు ఇప్పుడు అంటే పేరు అంటే పర్వతగిరి అంటే ఇప్పుడు కడియం శ్రీహరి మా ఊరే, దయాకర్ రావులది మా ఊరే, ఇద్దరు మంత్రులది మా ఊరే. కానీ ఇప్పుడు ఎట్లనో ఏడుదో దీన్ని ఎవరు పట్టించుకోలే. ఇప్పుడు ఆరు రమేష్ ఇదురుగా మాకు ఎమ్మెల్యే ఉండే, ఆయన కూడా అన్నాం, అయ్యా వచ్చినప్పుడల్లా 10 ట్రిప్పులు 20 ట్రిప్పులు మురం అనేది చెప్తాడు. ఆ మురం ఎక్కడ పోతారు. కానీ వర్షాకాలం వస్తే ఇదే మన గోదావరి కొట్టుకోపోయినట్టే కొట్టుకోపోడు తప్ప ఏది లేదు తండలో. ఈ చెరువు కొమ్ము తండలో కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం జరగలేదంటారు? గ్రామ పంచాయతీ అయినప్పటి నుంచి గ్రామ పంచాయతీ స్కూల్లోనే ఉంది, కానీ గ్రామ పంచాయతీ కట్టింది అయితే లేదు. అంటే గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా లేదు ఇక్కడ. కట్ట అదే స్కూల్, అదే స్కూల్లోనే గ్రామ పంచాయతీ ఉంది. మరి స్కూల్ ఎక్కడికి వెళ్ళింది? స్కూల్ అందులోనే ఉంది, పొరగాలు లేరు, అంతా ప్రైవేట్ పంపిస్తున్నారు. స్కూల్ ఖాళీగా ఉంది, అంగన్వాడీ వాళ్ళు చెప్తున్నారు, మా సర్పంచ్లు అలా ఉంటారు అంతే. కానీ పోయిన సర్పంచ్ కట్టిస్తాడు, కట్టియలే. మరి ఇప్పుడు బాలోజీ అదే చేసి ఏదో ప్రయత్నం చేస్తా అని అన్నాడు నిన్న. మరి ఆ దుర్గమ్మ గుడి మాకు బొడ్రాయి లేదు. మరి చాలామంది ఇప్పుడు ఈడ ఏంటంటే గ్రామాల్లో యూత్ పోరగాళ్ళు 10 మంది ఆసరా యాక్సిడెంట్లో అట్లా చచ్చిపోయారు. అంటే వాస్తుగా ఏమంటానంటే మీ ఊరికి బొడ్రాయి లేదు, బొడ్రాయి లేకపోవటం వల్ల ఇట్లా జరుగుతుంది, పోషణ గుడి లేదు, అది లేదంటారు. సరే దీనికి ముందు వచ్చేటోడు ఎవరు లేడు, తల ఇంత సంతోషం ఏదో వేసి నేనైతే ముందు ఉండి నేను చేయిస్తాను బాలాజీ ఒక మాట అన్నాడు నిన్న. మీరందరూ కలిసి బాలాజీని ఏకగ్రీవంగా సమర్థించుకుంటున్నారు. సరే ఖచ్చితం ఇక మనం ఎవరైతే తండకు కొంచెం హెల్ప్ చేయాలి అనే దృష్టి మీద ఉంది తండ. కానీ ఇప్పటి వరకు తండను పట్టించిన మానవుడు ఎవరు లేడు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించవచ్చు, తండాలు అంటే తండాలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పటి నుండి ఈ తండాకు మాత్రం ఒక అరిష్టం లాగా వాళ్ళకి అనిపిస్తుందని అంటున్నారు. యువకులు కూడా ఎంతోమంది చనిపోతున్నారు. బొడ్రాయి లేకపోవడం వల్లనే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నటువంటి ఒక భయాందోళనలు మాత్రం ఈ తండాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా ఒక ఏకగ్రీవ తీర్మానం అయితే చేసుకున్నారు. గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి బొడ్రాయి ఏర్పడాలన్నది ఫస్ట్ వాళ్ళ కాన్సెప్టు. ఆ బొడ్రాయి ఎవరు నిర్మిస్తారన్నదే సెకండ్ కాన్సెప్టు. ఆ నిర్మించినటువంటి వ్యక్తినే మనం గ్రామంలో పట్టం కడదామన్నటువంటి ఆలోచన వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఒక సీక్వెన్స్ ప్రకారం ఉన్నది. ఖచ్చితంగా ముందు ఇది ఒక రాజకీయ కోణం అయితే కాదన్నటువంటి విషయం అయితే ఈ గ్రామస్తులు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి తెలుస్తోంది. చెరువు కొమ్ము తండాలో ఏ ఇంటిలో అడిగినా కానీ ధరవత్ బాలాజీ ఏకగ్రీవంగానే ఉండాల్సిందే అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం తండావాసులు అందరూ చేస్తున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత అనేక సమస్యలకు తనే పరిష్కారం చూపాడు, తానే ముందుండి అన్ని నడిపించాడు అన్నటువంటి ఒక వాదన అయితే వీళ్ళందరి దగ్గర నుంచి వినిపిస్తుంది. ఎవరిని అడిగినా మాత్రం అదే సమాధానం చెప్తున్నారు. కానీ వీటన్నిటికీ ముందు ఒక సమస్య అయితే వచ్చి పడింది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత ఈ గ్రామానికి ఒక అరిష్టం ఏర్పడ్డది. గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఒక్కరొక్కరుగా గత 5 సంవత్సరాల నుండి చనిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 10కి పైగా చనిపోయారని చెప్పి అంటున్నారు. అంత భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళే చనిపోయినారు. యువకులు చనిపోవడం పట్ల తండావాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ చనిపోయిన కుటుంబాలను కూడా మనం
మనం పరామర్శిద్దాము, ఒక్కసారి వారితో మాట్లాడదాం. అసలు ఎందుకు ఎలా చనిపోయారు, అంత యువకులే చనిపోవడానికి ఉన్న రీజన్ ఉందా, వాళ్ళు దీనికి పరిష్కార మార్గాలు ఏం అనుకున్నారు ఒక్కసారి మనం చూద్దాం. చెప్పండి అమ్మా, మీ ఇంట్లో ఎవరు చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, మీ కొడుకు ఏం చేస్తాడు, ఎంత వయసు ఎంత? జాబ్ చేస్తాడు. 21 సంవత్సరం సార్. ఓకే. జమ్మూ కాశ్మీర్లో సంవత్సరం చేసిండు. సంవత్సరం చేసినాక మన ఈ కురి కాడ వచ్చింది, దొర్నాకలు వచ్చింది. దొర్నాక దగ్గర 4 నెలలు చేసిండు. పాలకుర్తి తీరతూ జాగరాలకి పోయినరు. 2 పిల్లగాలు చచ్చిపోయినరు. మా కొడుకు కూడా చచ్చిపోయిండు. ఓకే. ఇప్పుడు మీ తండాలో ఎంతమంది చనిపోయినాం అప్పటి నుండి మొత్తం? ఐదుగురు సార్. ఒక సంవత్సరంలోనా? సంవత్సరం 3 నెలలకి. ఇంకా టైం కూడా కాలే. ఓకే ఓకే. వయసు పిల్లగాళ్ళు 20 సంవత్సరం, 18 సంవత్సరాలు, 21 సంవత్సరం. సంవత్సరం అవుతుంది సార్. ఓకే ఓకే. ఒక సంవత్సరంలో ఇట్లా ఇంతమంది, అసలు కారణం ఏందనుకుంటున్నామా ఇప్పుడు? ఎందుకంటే ఒక ఊళ్ళో ఒకరు సంవత్సరం, ఒక్కసారి అనుకుందాము, అసలు కారణం ఏమన్నా మీరు గమనించారా? కారణం ఏమి తెలియకుండానే ఇట్ల నుంచి తిని మంచిగా రెడీ అయిపోతారు సార్. మళ్ళీ ఇంటికి రావాలని అంటే వాళ్ళకు వచ్చేది తెలియదు, రాని తెలియదు. నడి మధ్యలో రోడ్డు మీదనే తెలుస్తుంది. ఇక ఫోన్లు చేసి అట్లా అయింది సగం మా ఊరికి వచ్చేసరికి దగ్గరికి, పరాయి ఊరు కూడా కాదు, మా దగ్గరికి వచ్చేసరికి యాక్సిడెంట్ అయ్యి ప్రాణమే పోతుంది. ఇక అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదంటారు. 5గురు అట్లనే అయింది సార్. ఇక 3 నెలలకే ఏడ్చి ఇక తండ మొత్తం ఖరాబ్ అయినాక ఇక ఈ పరిష్కారం ఏమైనా చేస్తారా లేదా అని మాయకు తెలుసుకుంటే మేమందరం ఓకే అని మావయ్య గుడి కట్టిస్తా అని మనం ఎవరిని అనుకున్నారు పరిష్కార మార్గం? ఎవరిని అనుకున్నారు? పెద్ద మనుషులు అందరూ, మా తండ వరకు ప్రజలు మేము మొత్తం అందరం తెలుసుకొని ఆడ దుర్గమ్మ గుడి కూడా నిర్ణయం తీసుకున్నామని పోతే ఇక ఈ పని చేయలేరు, ఎవ్వరు చేయలేరు, మన తండ ఉండగా మొత్తం ఖరాబ్ అయిపోతుంది అని అంటే మావయ్య నేను చేస్తా అంటే సరే, మావయ్య కూడా ఇంతకుముందు మంచి పనులు చేస్తాడు కాబట్టి మావయ్యని సరే అని ఒప్పుకున్నాం. మరికొంతమంది కూడా ఉన్నారు. మీ ఇంట్లో ఎవరు చనిపోయారమ్మా? మా మనోడు చచ్చిపోయాడు. ఓకే. తను ఏం చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఆయన చదువుకుంటాడు. 12 చదివిండు. చదివినాక మళ్ళీ బడికి పోయి మళ్ళీ వచ్చేదానికి నమ్మకం లేదని బాటలని చచ్చిపోయాడు. ఎట్లా యాక్సిడెంట్ అయిందా లేకపోతే ఎట్లా చనిపోయింది? యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయాడు. మీ మనవాడు మీ ఇంట్లో ముగ్గురు ఒక్కసారే పోయిర్రు, అటే పోయిర్రు సార్. దాని ఎవరు 3 సార్లు పోయినా కూడా ఎవరు పట్టించుకోలే. అంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా కానీ ఏం పట్టించుకోలే. 3 సార్లు వేసుకొని పోయినాం, ఎవరు పట్టించుకోలే. ఏంటంటే ఇక్కడ సర్పంచ్ అవడము అన్నది ప్రాధాన్యాంశం కాదు, కానీ ఇక్కడ జరుగుతుందంటే తాము ఒక కూటమిగా తమ తండావాసులందరూ కలిపి ఎన్నో ఏళ్ల నుంచి కలిసి ఉంటున్నాము, కానీ కళ్ళ ముందు ఉన్నటువంటి యువకులే చనిపోతున్నారు. ఇంట్లో నుండి వెళ్ళినటువంటి యువకులు మళ్ళీ ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకే సంవత్సరము 5గురు యువకులు చనిపోవడము, అంతకుముందు కూడా గతంలో కూడా చనిపోవడము, 5-6 సంవత్సరాల నుండి అంటే 10 మంది పైగా యువకులే చనిపోయారు. భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు చనిపోవడం వల్ల దాదాపు 20 మంది దాకా చనిపోయారని చెప్పి తండావాసులు అంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో తమ గ్రామం అంధకారం అవుతుందా అన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపించింది. ఒక సిద్ధాంతినో లేకపోతే ఎవరినో కలిసినా అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు, గ్రామ పెద్దలు కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దానికి ఒక పరిష్కార మార్గం ఏంటంటే వారు సూచించారు, ఈ గ్రామంలో బొడ్రాయి పండుగ చేయాలి, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలి, అలాగే పోచమ్మ తల్లి కూడా గుడులు కట్టియాలన్నటువంటి ఒక నిబంధన గ్రామంలో ఒక తీర్మానం అయితే జరిగిందని చెప్పి అంటున్నారు. ఆ తీర్మానం ప్రకారము ఎవరైతే దీనికి సమర్థులు, ఎవరైతే దీన్ని పట్టించుకుంటారు, ఎవరు దీన్ని ముందుండి నడిపిస్తారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా గ్రామస్తులందరూ తీసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే గతంలో యువకుడిగా ఉన్నప్పటి నుండే తను అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఉప సర్పంచ్గా కూడా పనిచేశాడు. ప్రతి సమస్య మీద అవగాహన ఉంది. కాబట్టి అందరూ దారావత్ బాలాజీనే ప్రపోజ్ చేశామని చెప్పి అంటున్నారు. తమ గ్రామము మళ్ళీ గతంలో ఉన్నటువంటి సర్పంచ్ కూడా కొన్ని హామీలు నెరవేర్చారు, కానీ తనకున్నటువంటి వయసు రీత్యా అన్నీ నెరవేర్చలేకపోయారు. తనైతేనే బాగుంటుందన్నటువంటి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారని చెప్పి ఇక్కడ తండావాసులు ఆర్టీవీకి తమ విషయాలు అయితే వెల్లడించారు. కానీ ఇక్కడ తను మాత్రమే గ్రామాన్ని ఉద్ధరించగలుగుతాడు, తమ సమస్యలన్నీ పరిష్కరించగలనటువంటి నమ్మకంతోనే ఏకగ్రీవ తీర్మానం చేశాము. కానీ ఇక్కడ తాము ఏ ప్రభుత్వానికి కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. తమ తండలో ఉన్నటువంటి సమస్యలు తాము పరిష్కరించుకోవడం కోసం తాము అందుబాటులో ఉంటాయండి. తాము ఏదైతే చేసుకోగలుగుతామో ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటామన్నటువంటి ఒక ధీమా దారావత్ బాలాజీ మీద వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి తనే ఏకగ్రీవంగా ఉంటారన్నటువంటి ఒక నిర్ణయానికి మాత్రం వచ్చారు. కానీ తనకు చట్టాల గురించి కానీ లేకుంటే ఏమైనా వేరే అవగాహన కానీ ఏమీ లేదు, చదువుల గురించి కూడా మాకు లేదు. మేము ఏదోటి కష్టపడి ఊరును బాగు చేసుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన తప్ప మాకు ఎటువంటి రాజకీయాలతోటి సంబంధం లేదు, ఎటువంటి పొలిటికల్ గేమ్స్ ఇక్కడ మేము ప్రయత్నించడం లేదు. ఇది ఒక అనాలోచితంగానే మా సమస్యను పరిష్కరించుకోవడంలో భాగంగానే ఏకగ్రీవ తీర్మానం అన్నటువంటి ఒక ఆలోచనలకు వీళ్ళు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా
తమ సమస్యలను తాము అవసరానికి మేర మేము పరిష్కరించుకుంటా అన్నటువంటి ఒక నమ్మకం అయితే అందరూ కలిసి ధరావత్ బాలాజీ మీద పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. చెరువుకొమ్మ తండా నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్.